అంటే బాలారెడ్డోడే గుర్తుకొస్తున్నాడు. అంటే నీ రాష్ట్రంలో మా జగన్మోహన్ మీరు ఏం చెప్పినా ఎన్ని మాట్లాడినా 29లో నీ జెండా ఎగరదు. తప్పకుండా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకున్నా చెయ్యి, కానీ ప్రజలు పేదవాళ్ళ మీద పోవద్దు, నా మీదే చెయ్యి. నువ్వేమైనా చేయాలనుకుంటే నన్ను లోన్ వేయాలని కూడా అన్నావంట. సరే వేపిస్తే జైల్లో పోయేస్తాం, అంతకంటే ఏముంది. చూడని జైలు కాదు మాకు, చూసే వచ్చినాం జైలు కూడా. అన్నీ అయిపోయినాయి, అన్నీ చూసినాం, అన్నీ చేసినాము. కానీ నా కార్యకర్తల జోలికి ఎవరన్నా వస్తే, మా నాయకుల జోలికి ఎవరన్నా వస్తే తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడతాను. దానికోసం నా సాయశక్తులు కృషి చేస్తాను. వాళ్ళ కోసం ఏమైనా నిలబడతాను. నేను వెనక్కి జరిగే ప్రసక్తే లేదు. నువ్వెన్ని చెప్పిపోయినా నేను వెనక్కి ఆడేదే లేదు. తెలుగుదేశంలో ఉన్నాను, నన్ను గుర్తించలేదని 2019లో నా పార్టీలోకి రావడం జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఆ 2019లో పార్టీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డికి లోటస్ పాండ్లకు తీసుకుపోయి అక్కడ ఈ పెద్ద ఆయన పాపము ఎన్నేళ్ళ నుంచో తెలుగుదేశం పార్టీ కోసం సేవ చేస్తున్నాడు. ఈయన అక్కడ గుర్తించలేదు కాబట్టి దయచేసి ఈయన పెద్ద ఆయనకు ఒక జిల్లాలో ఏదో ఒక హోదా కల్పించాలని చెప్తే మాట నిలబెట్టుకునే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావునా కాదని మీరు ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ చేసినందుకే ఈరోజు వాళ్ళు గుర్తింపు చేసి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది. అది ఎవరు పుణ్యాన? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుణ్యాన. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బీసీలకి అంతా పదవులు ఉన్నాయి. మా పక్క ఉండే ఎంపీపీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, సర్పంచ్ అన్ని ఆర్బీఐకేలు అన్నీ చేస్తే 3,50,000 కోట్లు అప్పుడు అప్పు చేయడం జరిగింది 5 సంవత్సరాలకి. మీరు ఇచ్చిన ఒక పెన్షన్ దాంట్లో 6 లక్షలు తీసేయడము. ఏ ఒక్కరు ఇప్పుడు ఈ 2 ఏళ్ళకి మీరు 3,70,000 కోట్లు చేయడం జరిగింది. అంటే ఇంత అప్పు ఎందుకు చేయగలిగినారు అంటే ఏమందంటే విజయవాడలో అభివృద్ధి చేస్తానంటావు. విజయవాడలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో నాకు కూడా ఇంతవరకు నేను పోయినప్పుడు చూస్తే ఎక్కడ పెద్ద కనబడడంలే. ఇవన్నీ ఆలోచన చేసుకొని మాట్లాడండి దయచేసి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ నేను ఒక్కడే పార్టీ మారినాను ఎంతో బాధపడుతున్నాడు ఆయన. 2014లో కూటమి ప్రభుత్వము వాళ్ళు జతగట్టి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. అంటే 108 సీట్లు వాళ్ళకి వస్తే 67 సీట్లు మా జగన్మోహన్ రెడ్డి కొత్తగా పార్టీ పెట్టి 67 సీట్లు ప్రతిపక్షంలో కూర్చున్నాం. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కూడా వాళ్ళు కూడా సీట్లు ఎవరు ఇచ్చిండాడు? బీఫామ్ ఎవరు ఇచ్చినారు? జగన్మోహన్ రెడ్డి కదా. ఆ బీఫామ్ ఇచ్చిన ఎమ్మెల్యేలు 23 మంది నువ్వు తీసుకునే రోజు నీకు గుర్తుకు రాలేదా అని అడుగుతున్నాను నేను. ఒక్క బాలారెడ్డి గురించి ఆలోచన చేస్తున్నా తప్ప నువ్వు మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 23 మంది ఎమ్మెల్యేలని ఆ రోజు బీఫామ్ ఎవరు బీఫామ్తో వాళ్ళు గెలిచారు నీకు ఆలోచన రాలేదా అని నేను అడుగుతున్నా. అంటే బాలారెడ్డోడే గుర్తుకొస్తున్నాడు. అంటే నీ రాష్ట్రంలో మా జగన్మోహన్ రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తర్వాత ఒక బాలారెడ్డే మీకు గుర్తుకొస్తున్నాడన్న ఆలోచన. అంటే కర్నూలు జిల్లాలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు అనే ఆలోచన చేస్తున్నావు కాబట్టి నీకు ఒకటే చెప్తున్నా. ఆ 23 మంది ఎమ్మెల్యే తీసుకున్న రోజు నీకు బాధలే. ఆ రోజు మళ్ళీ మంత్రులు ఇచ్చావు, వాళ్ళతోనే తిట్టించినావు మా జగన్మోహన్ రెడ్డిని. ఇవన్నీ చేసింది ఎవరు మీకు తెలుదా నీకు? మరి ఈరోజు వాళ్ళు కండ వేశావు నువ్వు. మళ్ళీ 2019లో మేము అధికారంలో వస్తే 150 సీట్తో నీ పక్క నుంచి 5 మంది వస్తే కూడా మా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు. ఏం చెప్పినాడు? మీరు పోటీ చేసి నిలబడతా అంటే నేను కండ వేస్తా, లేకపోతే ఊరుకుండండి, మీకు ఏ సాయం కావాలో నేను చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ కండ వేసిన ప్రసక్తి మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేయలే. ఎందుకంటే అలాంటి ఒప్పుకోవడం మా జగన్మోహన్ రెడ్డి. పార్టీకి రాజీనామా చేయండి, పోటీ పోదాము, పోటీ నుంచి గెలిచి వచ్చి మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా నాతోనే పనిచేయాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి దగ్గర పోతే అభివృద్ధి జరుగుతుంది వెనకబడిన ప్రాంతము. ఆయన అయితే తాగునీరుకైతేమి ప్రజలకు అన్నీ చేస్తాడన్న ఆలోచనతో పోవడం వాస్తవమే. నా ప్రజలకు చెప్పే పోయినాను నేనంతకు నేనే పోలేదు. నా నాయకుల్ని, నా కార్యకర్తలు, నా ప్రజలను అడిగి నేను పోయినా. ఆ రోజు అందరూ ఒప్పుకోయిన తర్వాతనే నేను పోయినా. కానీ కండవ వేసుకోలే. అది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఆలోచన తప్పించి మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు?
ఆయన చెప్పేదేమో బాగుంది. అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎవరో వాళ్ళు చెప్పిన మాట ఏం చెప్పాడు, సూపర్ 6 అని చెప్పాడు. సూపర్ 6లో పెన్షన్ ఇచ్చినాడంటాడు. పెన్షన్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల పెన్షన్లు ఇస్తే దాన్ని 6 లక్షలు తీసేయడం జరిగింది. నువ్వు 4,000 ప్రతి నెల పండగంట. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా అది ప్రజల సొత్తే. మా ప్రభుత్వం ఉన్నా వాళ్ళ ప్రభుత్వం ఉన్నా ప్రజల సొత్తే ఇస్తాం తప్ప వేరే ఏం మన ఇంటి నుంచి చేతి నుంచి ఇచ్చి పండగ చేయమని ఎవరు చెప్పం. కానీ చంద్రబాబు నాయుడు ప్రతి నెల పెన్షన్ ఇచ్చేప్పుడు గ్రామాలకు వాళ్ళ కార్యకర్తల్ని, ఇన్ఛార్జీలని, వాళ్ళ నాయకులను పోయి పెన్షన్లు పంచమని చెప్తున్నాడు. కానీ మా జగన్మోహన్ రెడ్డి అలా ఎప్పుడు ఆలోచన చేయలేదు. జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతలు ఉంటారు, వాళ్ళ ఆఫీసుల చుట్టూ రాలేరు, వాళ్ళ దగ్గరకు పోలేరు అనే ఆలోచనతో వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి 6 గంటలకే తలుపు తట్టి ఆ రోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి వస్తే ఎన్నో వరాలు ఇచ్చిపోతాడు. ఇక్కడ ఎంతో మా నియోజకవర్గం ఫండ్ ఇస్తారని ఆలోచన చేసినారు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయన చూసి ప్రజలు ముఖ్యమంత్రి మా ప్రాంతానికి నిధులు ఇస్తారని రైతులు అనుకున్నారు, రైతులకు భరోసా ఇస్తా అనుకున్నారు, నిరుద్యోగులకు భరోసా ఇస్తా అనుకున్నారు. ఇవన్నీ చేస్తాడేమో అనే ఆలోచనతో పాపం అందరూ ఆయన ఎదురు చూశారు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయన ఒకటి ఆలోచన చేశాడు, అభివృద్ధి ప్రణాళిక ప్రకటించాని అని ఆశపడ్డారు. కానీ దురదృష్టవశాతం ఆయన ఆలోచన చేసిందంతా మా 4 పంచాయతీల గురించి. అంటే 4 పంచాయతీలు, క్యాబినెట్ విలేజ్లో 3, అంటే 7 గ్రామాల గురించి ఆలోచన చేసినాడు తప్ప ఆయన ప్రజలకు ఏదో చేస్తాడు చెప్తాడని ఆలోచనలో ఉన్నారు తప్ప ఈయన చేసింది చెప్పింది ఏం లేదు. ఎంతసేపు ఉన్నా బాలనాగిరెడ్డి 7 గ్రామాలు అక్కడ పోటీ పెట్టాలా, అక్కడ పోటీ నిలబెట్టాలా, తప్పకుండా ఈసారి నేను దండయాత్ర చేస్తా అన్నాడు. దండయాత్ర ఎందుకు చేస్తావు నాయన? అప్పుడు ఇప్పుడు 2014లో దోమల దండయాత్ర చేయించినావు అధికారులు చెప్పి, ఇప్పుడు మళ్ళీ మా గ్రామాల మీద దండయాత్ర ఎందుకు చేస్తావు? ముఖ్యమంత్రి గారు నేను ఒకటి అడుగుతున్నాను, మీరు ప్రజలకు చేయాల్సినవన్నీ మర్చిపోయి ఒక్క మాధవరం గ్రామానికి వచ్చి కార్యకర్తల మీటింగ్లో ఏదో పెద్దగా చెప్తావు, ఎన్నో రకాల అభివృద్ధి పనులు చెప్తావు అని ఆలోచన చేశారు తప్ప మీరు చెప్పిందంతా ఏం లేదు. అక్కడంతా ఏమి అభివృద్ధి గురించి మాట్లాడలేదు. 100 కోట్లు నా నియోజకవర్గానికి వచ్చాయి పథకాలు. అన్నీ గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను తప్ప